హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వడియాలు మిల్ మేకర్ కలిపి కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. చూడండి, వీటికి కావాల్సినవి పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, తర్వాత గరం మసాలా, తర్వాత ఉల్లిగడ్డ ఈ సైజు ఉల్లిగడ్డలు కావాలి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద సైజు ఇంత క్వాంటిటీ ఉండాలన్నమాట. ఉల్లిగడ్డ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ని ఉడకబెట్టాలి ఒక 2 minutes. వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిల్ మేకర్ తీసుకోవాలి. అయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి. సన్నవి ఉంటాయి, కొంచెం లావు ఉంటాయి. అయితే ఇవి కొంచెం పెద్ద సైజు మిల్ మేకర్. అయితే నేను దీనికి కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను చిన్న చిన్న సైజులో ముక్కలు చేసుకున్నా. మీకు కావాలైతే చిన్న సైజు మిల్ మేకర్ కూడా దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. దీని తర్వాత మనం రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని మనం స్టవ్ వెలిగిస్తాం. తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని మనం స్టవ్ వెలిగిస్తాం. తర్వాత దీనికి ఇలా 2 పావుల నూనెని తీసుకున్నాం. నేను కొంచెం వేస్తున్నా. నూనె బాగా వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా మగ్గుతుంది అన్నమాట. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. దీంట్లో మనం కొంచెం పసుపు, 1 teaspoon, చిన్న టీస్పూన్ పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఇవి వడియాలు, ఇవి పెసరపప్పు వడియాలు అన్నమాట. దీంట్లో మెంతి కూర వేసి వడియాలు చేసుకున్నాం అన్నమాట ఇంట్లో. అయితే దీనికి ఒక్క 1 minute వాటర్లో నానబెట్టి తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వాటర్లో తీసి నానబెట్టాను. ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా. అయితే కొంచెం మెత్తదనానికి లైట్గా అలా వాటర్లో తీసి బయటికి తీసేయాలన్నమాట. ఇవి మనం ఉల్లిగడ్డలో వేసి స్టవ్ని స్లో చేసేసుకుంటున్నాం. అంటే మళ్ళీ మొత్తం ఆ తర్వాత మనం మిల్ మేకర్ని వేసుకుంటాం. కలుపుకొని ఒక 5-10 minutes బాగా మగ్గాలన్నమాట. ఒక 2 minutes మూత పెట్టేస్తాం. మగ్గినట్టున్నాయి. 2 minutes అయిపోయింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా
బాగా మగ్గాలి. దీంట్లో మనము కారం ఉప్పు వేసుకుందాం. ఒక 2 స్పూన్ కారం తీసుకున్నా. మీరు కారం తినే దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు నేను కొంచెమే తీసుకున్నా, అంటే సరిపడేలా. అంతకుముందు కూడా వేసాను కదా, అందుకే ఇప్పుడు నేను లైట్గా వేసుకున్నా. ఇది కసూరి మేతి, బయట కసూరి మేతి దొరుకుతుంది, మీరు తెచ్చుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. కసూరి మేతి, తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చపాతీలో చాలా బాగుంటుంది. గ్రేవీ ఉండదు కదా, ఓన్లీ ఫ్రై అన్నమాట. అయితే చపాతీలో పూరీలో బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గింది. పెసర వడియాలు ప్లస్ ఇది మిల్ మేకర్ 2 కలిపి చేసిన ఫ్రై అన్నమాట. చపాతీలో పూరీలో బాగుంటుంది. సర్వ్ బౌల్లో తీసుకుందాం.